सरागः सद्वेषः प्रसृमरसरोजे प्रतिदिनं निसर्गादाक्रामन् विबुधजनमूर्धानमधिकम् कथं कारं मातः कथय पदपद्मः तव सतां नतानां कामाक्षी प्रकटयति कैवल्यसरणिम्। सरागः सद्वेषः प्रसृमर सरोजे प्रतिदिनं निसर्गात् आक्रामन् विबुध जनमूर्धानम् अधिकम् कथं कारं मातः कथय पदपद्मः तव सतां नतानां कामाक्षि प्रकटयति कैवल्यसरणिम्। తల్లి, నీ పాదములు పద్మములతో పోటీ పడుతూ రాగముతో కూడి ఉంటాయి. మరొక వైపు ఆ పద్మాలను పరాభవించే సౌందర్యంతో విరోధిస్తున్నట్టుగా ఉంటాయి. నీ పాదములు దేవతలు నమస్కరించినప్పుడు వారి శిరస్సులపై ఉండి వారిని ఆక్రమించినట్టుగా కనిపిస్తాయి. స్వాభావికంగా రాగద్వేషాలు అహంకారం కలవారు బంధీలు అవుతారు. కానీ దానికి విరుద్ధంగా నీ పాదములకు నమస్కరించే సత్పురుషులకు నువ్వు మోక్ష మార్గాన్ని చూపిస్తున్నావు. ఈ వైరుధ్యం ఎలా సాధ్యమో నీవే చెప్పు తల్లి. ఇప్పుడు మరొక్కసారి శ్లోకాన్ని చదువుకుందాం. సరాగः సద్వేషः ప్రసృమరసరోజే ప్రతిదినం నిసర్గాదాక్రామన్ విబుధజనమూర్ధానమధికम् కథం కారం మాతః కథయ పదపద్మః తవ సతాం నతానాం కామాక్షీ ప్రకటయతి కైవల్యసరణిम्.